వాడి కేసులన్నీ రాశారు. వాడి కేసులన్నీ చూస్తే మన ఎమ్మెల్యేల మీద ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల్లో సగం కూడా ఉండదు అందులో ఒరిజినల్గా. చింతమనేని ప్రభాకర్ మీద ఉన్న కేసులు ఇతర కేసులు పక్క పక్కన పెట్టి చూడండి, చింతమనేనియే ఎక్కువ ఉంటాయి క్రైమ్ అందులో, డేంజర్. అతను పబ్లిక్గా పోలీసులు నిన్ను అటవీ శాఖ వాళ్ళని కొట్టలేదా రోడ్డు మీదనే కొల్లేరులో? ఏమైంది అక్కడ? అంతకంటే క్రూరమైతే ఏమైనా పోలీసులు కొట్టాడా, అటవీ అధికారులు కొట్టాడా, ఎంఆర్ఓలు కొట్టాడా? అక్కడ జరిగినాయి కదా. జేసీ ప్రభాకర్ రెడ్డి నా కొడుకులు అంటూ పోలీసులను తిడతాడు, అమ్మలక్కలు తిడతాడు, జర్నలిస్టులను తిడతాడు, అందరినీ అమ్మలక్కలను తిడతాడు, కొడతారు. నిన్న కూడా తలకాయలు పాలు కొట్టేశారు. ఎక్కడ పోలీస్ రోడ్డు మీద కొట్టి పారిపోయి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ మీద పడి మరీ కొట్టారు. మరి ఏం చేయాలి అక్కడ? మిషన్ గన్ తీసుకెళ్ళి కాల్చాలి అందరినీ లెక్క ప్రకారం అయితే. అంత అరాచకం నడి రోడ్డు మీద కనబడ్డోళ్ళని కొట్టినట్టు కొట్టేసి చంపేస్తుంటే అది కదా అరాచకం అంటే. వీడు అంతకంటే క్రూరుడా ఏమన్నా చూపించాలి కదా సమాజానికి. అది చూపించడం దగ్గర వీళ్ళు విఫలమయ్యారు. బేసిక్గా ఈ వైఫల్యాన్ని కవర్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ తెర మీదకి వచ్చి యాగ్రెసివ్గా, ఎమోషనల్గా, హార్ట్ టచింగ్గా మాట్లాడేస్తాడు. వెంటనే డైవర్ట్ అయిపోతుంది ఇష్యూ. ఆయన మీదకి ఆయన ఆపాదించుకుంటుంది. ఎవరు ఆపాదించలా? పవన్ కళ్యాణ్ అడిగింది ఎవరు? వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్త, వైసీపీ కాదు అడిగింది.